నాకు ఆయనకి సెట్ అవ్వదు అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయినాం. ఫైనల్గా నేను ఆయనకు బ్రేకప్ చెప్పేసిన. మా ఇద్దరికి నచ్చే మేము బ్రేకప్ చేసుకుంటున్నాం. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. సో ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. సో నా తరపు నుంచి అయితే ఆమెకి ఏ రోజు ఏ ఇబ్బంది అనేది రాదని చెప్తున్నా. ఎందుకంటే ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండే సరిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉండు, నాది నేను హ్యాపీగా ఉంటా. నువ్వు నా గురించి ఏ క్లారిటీ వీడియో కొట్టాల్సిన అవసరం లేదు. ఇదే నా లైఫ్లో సాయి సనా అనే పేరుతో క్లారిటీ వీడియో. ఏమో అని అట్లా చూడలేకపోతున్నాం. అది వాళ్ళిద్దరు డిసిషన్. ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే. కామెంట్స్లో దయచేసి వాడి పేరు పెట్టకండి, వాడు నా గురించి మెన్షన్ చేయకండి, అబ్బాయి కూడా చేయకండి. అబ్బాయికి కూడా లైఫ్ ఉంది. అబ్బాయికి నాకెట్లా సపోర్ట్ చేస్తారు, అబ్బాయి కూడా అట్లా సపోర్ట్ చేయండి. చెరిపిన చెరగవులే గుండెలోన దాచిన గుర్తులన్నీ. కానీ ఎన్ని రోజులు వేరు, ఇక కలిసి వీడియోస్ చేయరంటే అది వేరే అనిపిస్తుంది ఫీలింగ్. వాడి ఫేస్ కూడా చూడలేకపోతున్నాను నేను. ఇలాంటి రోజు వస్తుంది మా ఇద్దరికి. చాలా బాగుండే రిలేషన్ ఉన్నప్పుడు. సో గైస్, నేను చాలా వీడియోలో చెప్తున్నా, నాకు సాయిగడికి కొన్ని చాలా లొల్లీలు అవుతున్నాయి. అవి పర్సనల్ అని బయటికి మేము చెప్పలేము. నాకు ఆయనకి సెట్ అవ్వదు అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయినాం. ఫైనల్గా నేను ఆయనకు బ్రేకప్ చెప్పేసిన. మా ఇద్దరికి నచ్చే మేము బ్రేకప్ చేసుకుంటున్నాం. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. చెప్పు. సో గైస్, నా తరపు నుంచి నేను ఏం చెప్తున్నా అంటే, సో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల సో మేము ఈ రిలేషన్ని బ్రేక్ చేస్తున్నాం. సో ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. సో నా తరపు నుంచి అయితే ఆమెకి ఏ రోజు ఏ ఇబ్బంది అనేది రాదని చెప్తున్నా. ఎందుకంటే ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండే సరిపోతుంది. సో నా దగ్గర వాడిని కాదు, నేను ఆయన మాట్లాడిన తర్వాత నేను చెప్దామని ఆగిన. నా దగ్గర నుంచి కూడా అబ్బాయికి ఈ రోజు నుంచి Feb 1 నుంచి కూడా ఆ అబ్బాయికి నా దగ్గర నుంచి ఒక్క కాల్ ఒక్క మెసేజ్ కూడా ఏం పోదు. నేను అబ్బాయి లైఫ్ డిస్టర్బ్ చేయను. అసలు నేను ఎలాంటి రకంగా కూడా వాడిని హామ్ చేయను. వాడి గురించి కూడా నేను ఏ వీడియోలో కూడా మాట్లాడాను. ఆ పేరు కూడా తీయను, ఆ పర్సన్ పేరు కూడా తీయను. మోరోవర్ ఇన్స్టాలో కూడా నేను పోస్టులు డిలీట్ చేస్తాను. నువ్వు కూడా డిలీట్ చేసుకో. నువ్వు కూడా మూవ్ ఆన్ కానికే ట్రై చేయి, నేను కూడా మూవ్ ఆన్ కానికే ట్రై చేస్తా. ట్రై కాదు, అయిపోవాలి ఖచ్చితంగా. నీకు నాకు సెట్ అవ్వదు. ఇన్ని రోజులు ఉన్నాం, అయిపోయింది వదిలేసాయి. నువ్వేదో నా గురించి సూసైడ్ చేసుకొని అవన్నీ పెట్టుకోకు. నీకు మీ ఫ్యామిలీ ఉంది, నాకు మా ఫ్యామిలీ ఉంది. ఇన్ని రోజులు నాకు మా ఫ్యామిలీ వాల్యూ తెలియలేదు, ఇప్పుడు నాకు తెలిసింది. సో నువ్వు చేస్తున్నా నువ్వో నేను ఇక అయిపోయింది వదిలేసే. ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు, నాది నేను హ్యాపీగా ఉంటా. నువ్వు నా గురించి ఏ క్లారిటీ వీడియో కొట్టాల్సిన అవసరం లేదు. ఇదే నా లైఫ్లో సాయి సనా అనే పేరుతో క్లారిటీ వీడియో. ఇద్దరు మొత్తానికి విడిపోతున్నాం. మీరు స్క్రిప్టో ఏదో 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 అని ఏం అనుకోకండి గైస్, నిజంగా ఇది రియల్గా జరుగుతుంది. సో గైస్, ఈ వీడియోనే ఎండింగ్ వీడియో. సో మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా ఏం పెట్టినా నెక్స్ట్ వీడియో రాదు. సో ఎందుకంటే సో లాస్ట్ వీడియో కాబట్టి ఎండింగ్ క్లారిటీకి ఇస్తున్నాం. సో నా తరపు నుంచి ఆమెకి ఏమి ఇబ్బంది ఉండదు. నేను ఏ రోజు దేనివల్ల నేను డిస్టర్బ్ చేయను. నా సైడ్ నుంచి తప్పు నేను ఒప్పేసుకుంటున్నాను. నా సైడ్ నుంచి తప్పు జరిగింది. సో అందుకే ఇంత దూరం వచ్చింది. ఏమో అని అట్లా చూడలేకపోతున్నాం. అది వాళ్ళిద్దరు డిసిషన్. చెప్పిన
ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే. అసలు అవ్వట్లేదు నాకు కూడా. ఇద్దరు కలిసి వాళ్ళు తక్కువ చేయలేము కాదు, ఇద్దరికి సెట్ అవ్వలేదని ఇద్దరు డిసిషన్ తీసుకున్నారు. ఎవరు తప్పు పట్టకండి అంతే. ఇక్కడ అమ్మాయి లైఫ్ వేరే ఉంటుంది, అబ్బాయి మూవ్ అని అవ్వచ్చు. అమ్మాయికి ఏముందంటే వాళ్ళతో తిరిగింది వీళ్ళతో తిరిగిందని మాటలు వస్తాయి. అట్లా వాడి మొహం కూడా చూడలేకపోతున్నాం. వాడే వాడి చేతిలో వేసుకున్నాడు ఫ్రెండ్స్ అంతే. మేబీ అన్నీ సెట్ అవుతాయేమో అనుకున్నాం, చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్. చెప్పేసారు, క్లారిటీ ఇస్తామని చెప్పినాం. ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు. కామెంట్స్లో దయచేసి వాడి పేరు పెట్టకండి, వాడు నా గురించి మెన్షన్ చేయకండి, అబ్బాయికి కూడా చేయకండి. అబ్బాయికి కూడా లైఫ్ ఉంది, అబ్బాయికి నాకెట్లా సపోర్ట్ చేస్తారు, అబ్బాయి కూడా అట్లా సపోర్ట్ చేయండి. చెరిపిన చెరగవులే గుండెలోన దాచిన గుర్తులన్నీ. మేబీ నేను వాడితో కలిసి వీడియోలోకి రానేమో, అక్క వాళ్ళు ఉన్నారు వాడికి సపోర్ట్గా. అందరూ ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా సానాకైతే 100% సపోర్ట్ ఉంటాం, ఎందుకంటే అది మాకు చాలా విషయాలలో సాత్ ఉంది. మేము కూడా తనకు సపోర్ట్ ఉంటాం. కానీ ఎన్ని రోజులు వేరు, ఇక కలిసి వీడియోలు చేయరంటే అది వేరే అనిపిస్తుంది ఫీలింగ్. వాడి ఫేస్ కూడా చూడలేకపోతున్నాను నేను. ఎందుకంటే వాడే చేసుకున్నాడు వాడి చేతిలో అంతా. ఏడో కొద్ది ఏది తీసుకున్నా మీ ఇద్దరు అనుకొని తీసుకుంది, బయట వాళ్ళు ఏం అనుకోలేదు. వాడు కూడా బాగానే ఉంటాడు. ఇద్దరు కలిసి చేసుకున్న డిసిషన్స్ ఇద్దరు కలిసి చేసుకున్నారు చేతిలో, వీళ్ళకే వదిలేయాలి. ఇక వదిలే స్ట్రాంగ్ ఉంటా అని చెప్పావు ఉంది. ఇక ఇప్పటి నుంచి వాని చెడు నువ్వు కోరుకోకు, నీ చెడు వాడు కోరుకోడు. ఎప్పటికైనా ఎవరి లిమిట్స్లో వాళ్ళు బాగుంటారని మనస్ఫూర్తితో కోరుకుంటున్నా. అర్థమవుతుందా? సనలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం, బట్ చేతిలో వీళ్ళే వేసుకున్నారు. వాడు ఎస్పెషల్లీ వాడికే చెప్తున్నా, చాలా చేసింది. చిన్న పిల్ల ఇలాంటి రోజు వస్తుంది మా ఇద్దరు గురించి. చాలా బాగుండే రిలేషన్ ఉన్నప్పుడు. సో కొన్ని సిచ్యువేషన్లో విడిపోవాల్సి వస్తుంది. తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. ఇది స్క్రిప్ట్ అని అస్సలు అనుకోకండి గైస్, ఇది చాలా సీరియస్ మ్యాటర్ కాబట్టి చెప్తున్నాం. వదిలేయండి. సో గైస్, తర్వాత కొత్తగా తనే రీస్టార్ట్ చేస్తుంది, ఏదన్నా తన సింగిల్గా వస్తుంది. ఎట్లా సపోర్ట్ చేసారో అట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.